వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఉంటది పక్కకు, ఆ గంట నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలుల్లా. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు ఇంకా మంచి మంచి సిరీస్ తీసుకొస్తాం. అయితే మీరు అడుగుతున్నారు కదా, ఈ సిరీస్ అయిపోయినాక ఏ సిరీస్ స్టార్ట్ చేస్తారు, కొంచెం తమ్ముళ్ళు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. దోస్తులు మేము ఇప్పుడే చెప్పాం, కానీ అది కూడా ఇంతకంటే మంచి ఉండబోతుంది సిరీస్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఏంటిదనంటే లోకం మీద జరిగేటివే మేము తీస్తున్నాము. అది కూడా కొంచెం కామెడీగా, కొంచెం ఎమోషనల్గా, అన్ని రకాలుగా ఉంటుంది మన ఛానల్లో. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకుర్రి. మన ఛానల్లో జరిగే ప్రతి వీడియోలు కానీ, సంఘటన కానీ, సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు నెగిటివ్గా థింక్ చేయకండి, అందరూ పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా రాబోయే సిరీస్ మీకు నచ్చుతుందని అనుకుంటాము. మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే ఎంత సపోర్ట్ చేసిర్రో, ఈ స్టోరీ మీకు ఎంత నచ్చిందో ఆ స్టోరీ కూడా అంతగానే నచ్చుతుంది ఖచ్చితంగా. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే అన్నమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. లైక్ కొడితేనే కదా మన వీడియోస్ ముందు పోతాయి, మాకు కూడా మస్తు సంతోషం అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అటు ఇటైతే తెల్లారింది, నా పని అంతా అయింది. ఈ దొరలింటికి రాజు గోకుమన్నాడు. ఆడు నేను పోతే ఏం చేస్తాడు అన్న భయం కూడా నాకు కూడా ఉన్నది. ఆడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయొద్దు, నేనైతే పోను. అబ్బో రాజు సాయంత్రం వచ్చినాక మాట్లాడతా అన్నాడు కదా, అప్పుడే మాట్లాడదాం. దేవుడు నా రాత ఎందుకు ఇట్లా రాసిండో ఏమో. నా రాతల మన్నువాడా, ఏ రోజు నాకు సుఖం లేకపాయే. అప్పుడేమో అట్లా చిన్నప్పుడు అట్లా కట్టపడితిని, ఇప్పుడేమో ఈ బాధలాయే. ఏదో పని దొరికింది, అప్పు తీరుతుంది, నా పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు, ఇక నా అంత అదృష్టమంత్రాలే ఉండదు అని ఆశతోటి వాని దగ్గర పనికి ఏరితే వాడు నన్ను గిట్ల చిత్రహింసలు పెట్టబట్టే. అని కావాల్సింది నేను ఇయ్యాలట. బాడుకోగాడు ఎట్లా పుట్టిండో ఏమో, బాడుకోవాడు ఎంతమందిని మోసం చేసిండో. నాకు పెళ్ళయింది, పిల్లలున్నారన్నా కూడా వాడు ఎట్లా మాట్లాడుతుండో కఠినంగా. నేను రాజు చెప్పినప్పుడన్నా వినకపోతేనిచ్చి. ఈశ్వరా, ఈ సమస్యకు పరిష్కారం నువ్వే జల్దీ చెప్పవయ్యా తండ్రి. నేను ఏ పని చేసుకోను, గిదే కూలో కైకిలో పోయి నా ఇంట్లోకి వెళ్ళ తీసుకుంటా గానీ ఇక వానింటి పోను, ఆ పని చెయ్య నేను. లత ఏమైంది, ఏడ్తానవు? ఏం లేదండి, సాతనైతే లేదు. అయ్యో మొన్నడుస్తుంది అదే పాట పాడతాను. మరి దావకన్ల కన్నా పోదాం పాలేవే. ఎందుకండి దావకంలోకి పోతే మళ్ళా వాడు వేలు పట్టిస్తాడు, అవసరమా? ఇక సాతనైతే లేదని ఈడ కూసున్నా. ఎందుకో మా అమ్మ మా నాన్న గుర్తుకొచ్చిర్రండి. అవునానే, మరి పొయ్యత్త అయిపోవు కదా అమ్మోళ్ళ ఇంటికి? ఏమన్నా బాగానే దూరం ఉన్నదా? పొద్దుగాల పోయి పొద్దుకత్త అయిపోవు కదా, లేకపోతే పొద్దుకన్నా పోయి పొద్దుగాల అత్త అయిపోవు కదా? ఒక రోజు ఉండి వాళ్ళని చూసి అత్త అయిపోవు కదనే. పోతా గాని ఆ దొరింటికి మరి పని చేసి రావా పొయ్యి? నేను ఏయనయ్యా, ఇయ్యాల పోను. ఆ దొరగిట్లా ఫోన్ చేసేది ఉంటే నీకు, నువ్వు లిఫ్ట్ చెయ్యకు, నేను కూడా లిఫ్ట్ చెయ్యా. ఇక ఏమన్నా అనుకోని. అయ్యో లత, దొరకక నీకు మంచి పని దొరికింది. మళ్ళా దొరకు కోపం వస్తే మళ్ళా రానిస్తాడే. ఏ పోతా లేకపోతే లేదయ్యా, బొచ్చడు పనులున్నాయి చేసుకోవడానికి. కూలో కైకులో పోదాం గాని ఇక ఆ పనే ఉన్నదా? అగో దొరికినప్పుడు మస్తు సంబరపడ్డావు, ఇప్పుడేంది లత గట్లన పడుతుంది? ఏమోలేండి, మీరైతే అడ్లు నేర్పి రాపోర్రి. సరే వస్తది, అడుకో కాసేపు, ఎటు పోకు. సరే ఈయనకు చెప్పుదామంటే ఈయనకు అసలే గుండె నొప్పి ఉండే. ఈయనకేమన్నా అయితే నా బతుకు అట్టిదే అవుతుంది. ఇక దావకల్లా పెడదామన్నా కూడా రూపాయలు లేవు నా దగ్గర. అబ్బో ఫోన్ల మీద ఫోన్ వస్తా అన్నది కదా, చూద్దాం ఎవరు చేస్తారో. ఇదేదో కొత్త నంబర్ ఉన్నట్టున్నది కదా, మాట్లాడదాం. హలో, ఎవరు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఆ సిమ్ నుండి ఎత్తే లిఫ్ట్ ఎత్తలేవు. నేను ఇంటికాడ లేను, వడ్ల కాడికి పోయి ఉంటేని ఇప్పుడే వచ్చిన. అవునా, ఏమైంది మరి అత్తలేవు ఇంకా? అత్త ఇప్పుడన్నా అత్త, లేకపోతే సాయంత్రం అన్న వస్తా. సాయంత్రం వచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు నాకు ఎవరు టిఫిన్ చేసి పెట్టాలి, ఈ అంగడంతా ఎవరు చేయాలి? నేను పెట్టుకున్నది ఎందుకు? పైసలు తీసుకున్నప్పుడు తెలియదా? నడువు సక్క ఇంటికి, నువ్వు రాకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా. నేను నీ దగ్గరకు అత్తలత. అవునా, సరే అత్తది. నాకు పనున్నది నీతోటి, చెప్పినా కదా నిన్ననే, గుర్తు లేదా నీకు? అత్త ఏటి చేస్తూ ఉంటా, తొందర రా. సరే.
ఏం చేసుడు ఏం కథ. అబ్బో వీని మాటలు గుర్తనే నాకు ఉచ్చబడతాంది. ఇంకా వీనింటికి ఎట్లా పోవాలి నేను? ఏదేమైనా మంచిదే, అస్సలకే పోను. రాజు సాయంత్రం వరకు అత్తానన్నాడు. ఒకసారి ఫోన్ చేస్తా రాజుకు, మరి ఎప్పుడు వస్తాడో ఏం కథనో, రమ్మని ఎప్పుడు పంపిస్తారో అని అడుగుతా. హలో రాజు, చెప్పు లత. ఎక్కడున్నావు? నేను హాస్పిటల్కి వచ్చిన. అవునా, రమ్మని ఎప్పుడు పంపిస్తామన్నారు? ఇప్పుడు పంపిస్తారట ఇంకో గంట వరకు. అవునా రాజు, నేను నిన్న నైటు నీతోటి మాట్లాడింది గుర్తున్నదా? గుర్తుంది. వచ్చినాక మాట్లాడతా అని చెప్పినా కదా నీతోటి. నువ్వైతే వాని ఇంటికి పోకు. ఫోను రాజు, వాడు ఇప్పుడు ఫోన్ చేసి అత్తవా రావా, ఇంకా పని చేయడానికి రాలేదు అని మాట్లాడుతుండు. వాడు ఏమన్నా అనుకొని అత్తాను సప్పుడేకుండు. సరే రాజు, మరి వచ్చినాక ఒకసారి ఫోన్ చెయ్యి. చేస్తలే. రాజు వచ్చేదాకా చూడనన్నా చూస్తా. అంతలోపు ఈ బాడుకో ఇంటికి వస్తాడేమో అని భయమై పాడైతాంది. సేపు వండుకోనన్న వంట. రాత్రి టెన్షన్ కి అస్సలు నిద్ర పట్టి పాడగాలేదు. తిన్నవా పోషక్క అన్నం? తిన్ననే. గరమ్మను తీసుకొచ్చిర్రాయే. ఏమో మరి తీసుకొస్తానన్నారు, తీసుకొచ్చిర్రో లేదో. తీసుకొస్తే సూషన్న రావాలనే. పాపం పొల్లకు ఏడకాలు ఇరిగిందో ఏం కథనో, ఏడ ఆపరేషన్ అయిందో. పోదంతి పోసక్క. పాపం రాజుగానికి గోసే ఉన్నదేమే. ఇటు దీంతో ఇట్లా గోస పడబట్టే, అటు పాపం పెళ్ళంతో అట్లా గోస పడబట్టే. మనకి బుద్ధి వచ్చింది అన్నట్టే అనిపిస్తాంది పోషక్క. పాప వాడు మొన్న బాగా ఏడ్చిండు, నా భార్య గిట్ల అయింది, నా భార్య ఇంత లేకపోతే పిసలెత్తుందని వాడు బాగా ఏడ్చిండు. ఇక ఇప్పటికన్నా బుద్ధి రాదా? ఇప్పటికన్నా బుద్ధి వచ్చి ఎవరిదాళ్ళు మారాలే, ఎవరిదాళ్ళు చూసుకోవాలి. ఇక చూసుకోరా పోషక్క, ఇంకేంటి దొరింట్లో పనికేయరే, ఆడ పైసలు సంపాదించనే బట్టే ఇక దాని చూసుకుంటలేదా? వేసుకొని ఎవరి పనాలు వేసుకోపోతుందా, అప్పుతుందా? రమా, నీకు ఏది కావాలన్నా నన్ను విలువు, సరేనా? నీకు ఇప్పుడే నడవరాదు, నేనే పట్టుకొని నడిపిస్తా. మీ బాపు కూడా ఉన్నాడు కదా. సరే రాజు, ఎంతైనాయి పైసలు హాస్పిటల్లా? ఎంత అన్నా కానీ పైసలతోటి నీకేం పని చెప్పు, నేనున్నా కదా. సరేలే. ఏం తింటావు చెప్పు, ఏమన్నా చేయమంటావా? కాకరకాయ ఫ్రై చేయమంటావా, తింటావా? అబ్బో, అది దాంతో పెద్ద రిస్క్ రాజు, ఎట్లా చేస్తావు చెప్పు నువ్వు? నువ్వు మా కోసం ఎన్నో రకాలు ఎన్నో తీర్లు వేసి పెట్టినావు. నన్ను వేసుకున్నప్పడుతుంది. ఇప్పుడు నీకోసం గాయంత వేయలేనారామా నేను? ఏమో అండి, నేను వేయబట్టి నీకు బాధలు. ఓసి పిచ్చిదానా, నీతోటి నాకేం బాధనే. నువ్వు లేకపోతే నేను బతుకుతానా చెప్పు? పిల్లలు బతుకుతారా? నువ్వు దేవతవ నాకు. నీ గురించి నాకెందుకు బాధ అవుతుంది చెప్పు? ఇప్పుడు నీ కష్టం వచ్చిందని నేను వదిలేస్తానా? రేపటి రోజున నాకే ఇట్లా కావచ్చు, నన్ను వదిలేయవు కదా నువ్వు. నువ్వేం బాధపడకు. భార్యాభర్తలు అన్నాక కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లల్లా తోడై ఉంటారు. నువ్వెందుకంత బాధపడుతున్నావు? నాకేం కష్టం కాదు. నేను నీకేసం నీకోసం ఏదైనా చేసి పెడతా, సరేనా? సరే సరే అండి. సరే, మరి నేను వంట చేస్తా, నువ్వు కాసేపు నిద్రవో. అమ్మా ఎల్లు అత్త అన్నదా, రేపత్త అన్నదా? ఇక వాళ్ళ చెల్లెనే నా చచ్చిపోయింది, ఎప్పుడు వస్తుందో కానీ ఆమెతోటి ఏం పని? నేను ఉన్నా కదా అన్ని తీర్లు చేయడానికి. మీ బాపు పాపము మనం హాస్పిటల్ నుండి వచ్చినాయి అన్ని బట్టలన్నీ వింటుతాడు. ఆయన ఇంత సహాయం చేయనే బట్టే. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేను చేస్తా కదా నీకు. సరే సరే అండి. టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా నన్ను విలువు, నేను వస్తా. అర్థమవుతుందా? నువ్వు పుష్కన లేచి పోయేవు, ఇప్పుడే బాగా నడవద్దు. సరే సరే. కాసేపు పడుకో, నేను వంట చేస్తా. సరే అండి. ఇవన్నీ ఏవెక్కడున్నాయో నాకైతే తెలియదు. ఇక కాకరకాయలు అవోటి ఇవోటి కూరగాయలు తీసుకొచ్చిన. కాకరకాయలు ఏం పిత్తే తిననన్నది తింటది పాపం. ఎంతైనా ఆడది లేనిది బతుకు మొగుంది వేస్టే కదా దోస్తులు. మనం ఎంత బాధ పెట్టినా కూడా మనల్ని కాదనక మనకు అన్ని తీర్ల వేసి పెట్టి చూసుకుంటారు. నిజంగా ఆడోళ్లకు ఎంత ఓపిక ఉన్నదో, మనమేమో వాళ్ళను అట్టిగా బాధ పెడతాం. రామా, అట్లా వండుంటా అంటే నాకు పిచ్చిలేత్తాంది. ఎప్పుడు మంచిగా అవుతుందో, ఎప్పుడు నా ఇల్లు సందడిగా మారుతుందో. ఇక పిల్లలేమో అటు వాయిరి. ఇక వంటన్న చేద్దాం. నేను దీన్ని ఎంతసేపు అవుతుంది రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేస్తానా, మళ్ళీ లిఫ్ట్ చేస్తలేదు, ఇంకా ఇంటికి వస్తలేదు. అసలు ఏమనుకుంటాంది ఏం కథ? పొయ్యి దీని సంగతే యుత్తయిగా. అలా భర్త ఉన్నాయేం కాదు, ఎవ్వరున్నాయేం కాదు. అత్తదా రాదా? నేను ఎంత మంచిగా చెప్పినా కూడా ఇది బిల్కుల్ నా మాట వింటలేదు. ఇక నేనే పోతా, ఏదో ఒకటి తెలుసుకుంటా గాని. మంచిగా అన్ని తీర్ల పెడతానంటే దానికి బాగా అదైతుంది, ఒప్పుకుంటలేదు. ఇక చూసుకో, నా కళ్ళల్లో పడ్డది నాకు దక్కకపోతే నేను ఏం చేయడానికైనా రెడీ. పోతా, ఏం చేస్తుందో పట్టుకొని అత్త ఇడికి.
నేను నా దగ్గరికి రాయే నా దగ్గర ఉందు అనంటే పని చెయ్యక రాకుండా ఇడ మంచిగా వంటన్నవానే. ఏ లత, ఏంది దూరొచ్చిండా ఏందడికి? అయ్యో మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఏమని చెప్పినా నీకు? నా ఇంటికి రా అని చెప్పినా రాకుండా ఏం చెప్తున్నావు? మంచిగా వన్నావు. అత్త దూర అప్పటి వరకు అత్త అని అనుకున్నా, నాకు సాతనైతే లేదు, నీరసంగా ఉన్నది, అందుకే పడుకున్నా. నీకు నా దగ్గర కన్నా వరకే సాతనైతే లేదు, అదైతే లేదా? నడువు పోదాం దా, లేకపోతే మంచి ఉండదు చెప్తున్నా. నిన్ను ఇంకా ఎన్ని రోజులు అడగాలి నేను చెప్పు? అయ్యో దూర మీరెందుకు వచ్చిర్రు ఇక్కడికి? నేను వస్తా పోండి. నువ్వు రావే. నువ్వు నేను అన్న మాటలకు భయపడి నా దగ్గరికి అత్తలేవు, నా ఇంటికి అత్తలేవు. నిన్ను ఇప్పుడు పట్టుకొని పోవడానికి వచ్చిన, కారు తీసుకొని వచ్చిన. చక్కగా వస్తావా రావా? పోరి దూర నేను వస్తా పోండి నడుచుకుంటా. మా ఆయన ఎటో పోయిండు, ఆయనకు వచ్చినాక చెప్పేస్తా. లేదు, ఇప్పుడు నువ్వు నాతోటి రావాలే. ఇంటికాడ ఎక్కడ అంగడక్కడనే ఉన్నది. నేను ఇంకా ఏం కూడా తినలేదు. నిన్ను నాతోటి తీసుకుపోదామనే వచ్చిన. నడు చెప్తున్నా మర్యాద కొద్దీ. ఇక నువ్వు మర్యాద కొద్దీ చెప్తే వినటట్టు లేవు. నాకు కావాల్సింది ఇచ్చేయాలి నువ్వు, అంతే. లేకపోతే తప్పది. ఎల్లరు ఒక్కటే రోజు ఛాన్స్ నీకు. ఎందుకు దూరా మనిషిని మీరు ఇట్లా చేస్తుర్రు? నేను వస్తా, మీరు వెళ్ళండి. నువ్వు రావే. నువ్వు రావనే కదా నేను ఇప్పుడు నీ కోసం తీసుకుపోవడానికి వచ్చిన. నడు. అయ్యో దూరా వస్తా, మీరు చేతిసి పెట్టండి. నేను ఇడిచిపెట్టా. నడు. వస్తా దూరా, ప్లీజ్ దూరా, మీరు ఇట్లా చెయ్యకుర్రి. నా ఇంటికి వచ్చి ఎవరన్నా చూసినా కూడా వేరే అనుకుంటారు. ప్లీజ్ దూరా, ఇప్పటికే నా బతుకు మంచిగా లేదు. వస్తా అంటున్నావు కదా, అదేదో నాతోటే కార్లా రా నువ్వు. కార్లు వద్దు దూరా, చూసేటోళ్ళు వేరే రకంగా అనుకుంటారు. నేను నడుచుకుంటా వస్తా పోర్రి. వస్తావా రావా? లేకపోతే ఇక్కడే నాకు కావాల్సింది ఇయ్యి నువ్వు. అయ్యో దూరా మీరు గట్లా మాట్లాడుకోర్రి దూరా, ప్లీజ్ మీ ఇంటికి వస్తా, మీరు పోర్రి. నువ్వు రావే. నీ ఎంటికలు బట్టి ఇగ్గుకపోతాయి. ఇక అట్లయితేనే వస్తావు నువ్వు. అయ్యో దూరా ప్లీజ్ దూరా, ఇసి పెట్టురు దూరా, వస్తా గాని. మరి రా నాతోటి కార్లా. వెళ్ళండి దూరా, నేను నడుచుకుంటూ వస్తా, మీ వెనకాలనే వస్తా. అయ్యో కొట్టకండి దూరా, మీరు గిట్లా కొడుతున్నారేంటి? కొట్టుడు కాదు, నేను అనుకున్నది నువ్వు గిట్ల ఇయ్యకపోతే మాత్రం నిన్ను చంపెత్తా. ప్లీజ్ దూరా, కొట్టుడు ఆపుర్రి దూరా, ప్లీజ్ దూరా. చక్కగా నడువు నాతోటి. వస్తావా ఇప్పుడు రావా? వస్తా దూరా, మా ఆయన వస్తాడు, వచ్చినాక చెప్పి ఖచ్చితంగా వస్తా. నువ్వు ఇట్లా ఇలా రాకపోతే మాత్రం నీ సావే అవుతుంది. నిన్ను చంపుతా, నీ పిల్లల్ని చంపుతా. సరే వస్తా. పోతన్నా ఒక అర్ధ గంటలో నువ్వు అక్కడ ఉండాలి. సరే. దేవుడా, నేను ఏ పాపం చేసిన దేవుడా? ఇంత చెడ్డ రాత రాసినావు దేవుడా. నేను బతికి లాభం లేదు ఇక దేవుడా. నేను సావనన్న సత్తా దేవుడా. నాకు ఇష్టం లేని పని నేను ఎట్లా చెయ్యాలి దేవుడా? నా పాప భ్రాత పాడగాను దేవుడా. గిట్టెట్లా రాసినావు దేవుడా. నా మీద గింతనన్న కనికరం లేకపాయే దేవుడా. నేనెట్లా బతకాలే దేవుడా? ఈ రాక్షసులు లెక్క దేవుడా. నన్ను వాడు ఇట్లే వట్టే దేవుడా. నన్ను కాపాడే వ్యక్తుడే లేడా దేవుడా. ఆడపిల్లగా పుట్టుడే నా పాపమా. ఆడపిల్లనే పుట్టి ఇంత పెద్ద శాపమా. బతుకు పాడుగాను. ఏం లేదు నరసక్క. ఏం లేదు గంటగనము ఎందుకు ఎత్తానవే చెప్పరాదే. ఏదైనా బాధ ఉంటే నలుగురికి చెప్తే బాధ పోతుంది అని అంటారు. ఎందుకు ఎత్తానవు? ఏమైంది? ఎట్లని చెప్పాలి, ఏమని చెప్పాలి నేను? ఏమైందే పిల్లమ్మ గిట్లా లొల్లైంది ఏంది మీ ఇద్దరికి? అదేం లేదు నరసక్క. ఏం లేంది, నువ్వు గిట్లెందుకు ఎడతావు? ఏదో ఉన్నది చెప్పరాదే జరా. నేనేమన్నా అందరికి చెప్పుతా అనే, నా గురించి నీకు తెలియదా? ఆయే నరసక్క, ఏమని చెప్పాలి నరసక్క నేను? అయ్యో ఏమైందే చెప్పే, ఎందుకు గంటగానం ఏడుతానవే? నరసక్క, నువ్వు ఈ ముచ్చట నీ కడుపులనే పెట్టుకోవాలి. ఎవరితోటి ఏదనద్దు అని నా మీదొట్టేయి నరసక్క, చెప్పుతా. అయ్యో ఏం ముచ్చటనే, ఎంత పెద్ద ముచ్చట అది. సరే తీయే, ఎవరికి చెప్పనే, చెప్పు ఏమైంది చెప్పు. అయితే నరసక్క, నేను దొరింట్లా పనికి ఏరిన కదా. చేరితే ఏమైందే? మరి జీతం ఇస్తలేడా, లేకపోతే మీ ఆయన మళ్ళీ పోకు అని అంటాడా? లేదు నరసక్క, వాడు దొర మొన్నటిదాకా మంచిగా ఉన్నాడు. ఇప్పుడేందో వెరైటీగా ప్రవర్తించాడు నా పైన. ఓ వాందినాలు గాను వెరైటీగా అంటే ఎట్లా ప్రవర్తిస్తాండే? ఏమైందే? వానికి నేను కావాలట నరసక్క. ఏందే పోయి? అవును నరసక్క, వానికి నేను కావాలట. నేను వానికి సుఖం ఇయ్యాలట. వాడు నన్ను బెదిరిస్తాండు. నువ్వు నా దగ్గరికి రాకపోతే, నా దగ్గర ఉండకపోతే నీ భర్తను నీ పిల్లల్ని చంపుతా నేను. నువ్వు నాతోటి ఉంటే నీకు అన్ని తీర్ల సుఖ పెడతా అని నన్ను టార్చర్ చేస్తుండు నరసక్క.
అయ్యో ఆన్ మీద మన్ను పోతే ఆన్ మీద దుబ్బు పోతే అయ్యో బాడుకో గట్లెందుకు అంటాడు లత నర్సక్క వాడు గసంటోడేనట. వాడు ఇప్పటికే 2-3 ఆడోళ్ళను వాడుకున్నాడట. నాకు తెలియక నన్ను మంచి మాటలతోటి మాట్లాడించి నన్ను పనిలుండుమని ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాడు గాని ఇప్పుడు 2-3 రోజులు అవుతుంది వాడికి నాకు పిచ్చిలేస్తుంది. వాడికి నేను కావాలట, నాకు సుఖమియ్యి అని నన్ను టార్చర్ చేస్తాడు. రాములా వాన్ కావడం కట్టపాలు గాను మరి పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ అని ఇవ్వకపోతేవేమే. ఎట్లా కంప్లైంట్ ఇచ్చినా కూడా వాందే వెళ్తుంది. వాని దగ్గర లచ్చలున్నాయి నర్సక్క, మన దగ్గర ఏమున్నాయి చెప్పు. లచ్చలు పెట్టి వాడు కేసు కట్ చేయించుకుంటాడు, మనం కేసు పెట్టినా లాభం లేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను ఊరంతా టామ్ చేస్తా నీ గురించి అంటాడు. నా దగ్గర వన్నది ఇప్పుడు రమ్మంటే అత్తలేదు, నా పైసలన్నీ తీసుకున్నది అని టామ్ చేస్తా అంటాడు నర్సక్క. అయ్యో పోరి ఎంత కట్టమచ్చి పాడానే, నీ కట్టం పాడగాను. అప్పుడేమో అట్లెళ్ళదిత్తివి, ఇప్పుడేమో ఇట్లెళ్ళదియబడుతుంది. నా భర్తకు చెప్పుదామంటే ఆయనకు గుండె నొప్పి ఉండే పూసుకన ఆయన ఈ విషయం చెప్తే నొప్పి మళ్ళీ నేను ఏడ సావాలి ఆయనకి ఏమన్నా అయితే. ఇప్పుడు పెట్టడానికి రూపాయి కూడా లేదు నర్సక్కన దగ్గర. నేను సావనట్ల సత్తాయిగా నీ సచ్చుడు ముందుగా సత్య పరిష్కారం అయితే అదే. నువ్వు చచ్చినాక అని పిల్లల్ని ఎవరు చూస్తాడు, నీ భర్తను ఎవరు చూస్తాడు? ఏదన్నా ఉంటే ధైర్యంగా పోరాడాలనే లత. ఎందుకే అంత టెన్షన్ పడతాను? మరి ఈ ముచ్చటేదో మాకు చెప్తే మేమందరం వచ్చి ఇవన్నీ అన్నపోదే నాలుగు. ఏమో నర్సక్క, అందరూ జనాలు ఇప్పటికే నా మీద నిందలుండే రాజుతోటి అట్లా చేసినందుకు. ఇక మళ్ళీ ఈడిపోతే ఆడైండు అని ఎన్ని మాటలు అంటారో ఆ నిందలకే సచ్చుడైతది అన్న బాధకు నా మనసులో నేను కుమిలిపోతున్నా, ఎవరికి చెప్పుకోలేక. మరి అంటారే జనాలు కాకులు 100 అంటారు. అరే మేమే అనుకుంటే మళ్ళీ ఏం పుట్టింది దీనికి గటెందుకు పోతాంది, అవసరమా పోడు, వాడు లంగో దొంగో అని మేమే అనుకున్నాం. ఇక జనాలు అంటే అందరూ అనుకోరానే బయట. నీ పని పాడగాను, నీ పని మునగా వాని ఇంటికి పోకుండా అయిపోవు, ఈ బాధపడకపోదువు. ఇప్పుడు ఏం చేసుడు ఏం కథ? మొన్న ఇక మా ఆయనని తీసుకొని పోయినా పని చేసి వచ్చిన ఇయ్యల్లా పోలేదు. ఇక ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాడు, నేను కట్ చేసినా మాట్లాడలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చి బెల్ తెచ్చిపోయిండు. ఇప్పుడు గిట్లా నువ్వు రాకపోతే మాత్రం నీ సంగతి చూస్తా, నిన్ను చంపుతా అని బెదిరించి నన్ను కొట్టిపోయిండు. దాని మన చేతుల్లోనే దెబ్బలు పడాల్సి వస్తాను నర్సక్క. ఏంటి బాడుకో కొట్టిందా? అవును నర్సక్క. మరి ఒక్క ముచ్చట మొత్తుకుంటే మేమందరం ఊరికి రాపోదుమే. ఏం మొత్తుకోవాలి నర్సక్క, పుష్కన నా భర్త అత్తే ఆయనకు ఏందో అనుకుంటాడని భయమైంది. అత్తపో అని అన్నా ఏడు కూర్చొని ఏడుతున్నా నర్సక్క. నాకేం చేయాలో అర్థమైతే లేదు. అయ్యో మరి ఎట్లనే ఇప్పుడు మన ఇద్దరం ఆడోళ్ళం పోయి ఇవన్నీ ఏం చెయ్యలేము. గా రాజుకి చెప్పినావా మరి ముచ్చట? ఇక నాకు ఆయననే దిక్కు అన్నట్టు దేవుని లెక్క. నేను ఆయనకు నిన్న చెప్పిన ఫోన్ చేసి, రాజు నువ్వు నా కోసం ఏం చేయకుండా మంచిదే కానీ ఇది ఒక్క పని చేసి పెట్టవా, వాడికి ఇట్లా చేస్తాడు అని చెప్పిన. చెప్తే రేపు రామని ఇంటికి తీసుకొచ్చినాక మాట్లాడదాం తీలత. ఇక నువ్వు నా జోలికి రాకు అని అన్నాడు. ఇది ఒక్కటి చేసి పెట్టు రాజు, నీ జోలికి రాను అని చెప్పిన. ఇక వాని బాధలా వాడుండే, వాని భార్య కట్లయింది, ఇప్పుడు ఇల్లంతా వాడే చూసుకోవాలి. ఇక వాని బాధల వాడున్నాడే, ఎవడైనా కూడా వాడుకొని ఈసి పెడతాడు కానీ ఆ రాజగుణము మంచిదే పాపం. గదే నర్సక్క, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు పెద్ద మనిషివి, నువ్వు చెప్పు నర్సక్క. నేను పాడుగాను అని ఇంటికి పోకుండా అయిపోవు, పోయి ఇప్పుడు గింత పెద్ద బాధ తెచ్చుకున్నట్టాయే. అయితే మళ్ళీ ఒక్కసారి రాజుకు ఫోన్ చెయ్యి, మనం ముగ్గురం కలిసి పోదాం. వాని సంగతి ఏందో మొత్తం పొట్టు చేసేద్దాం. వాడు ఇంకోసారి నీ జోలికి రాకుండా చేస్తాం రాజువాడు నేను కలిసి, సరేనా? రామను ఇంటికి తీసుకొస్తున్నాం అని అన్నాడు నర్సక్క. తీసుకురావచ్చు మరి. ఇది ఒకసారి ఫోన్ చెయ్యి. చేస్తా. హలో రాజు. చెప్పు లత. ఇంటికి వచ్చిర్రా రాజు? అవునవును వచ్చినాం. సరే మరి ఆ దొర గిట్లా వచ్చి బెదిరించిపోయిండు రాజు, వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. ఎట్లా మరి? నేను వంట చేస్తున్నా లత, వంట చేసినాక మాట్లాడతా నీతోటి. ఏమంటాండే? వంట చేస్తున్నాడు నర్సక్క, వంట చేసినాక మాట్లాడతా అంటుండు. ఇది ఒకసారి నాకు ఈ ఫోన్ మాట్లాడతా. ఇగో. హలో రాజు. నర్సక్క చెప్పు. ఎట్లుందయ్యా, తీసుకొచ్చిర్రా? తీసుకొచ్చినాం. ముచ్చట పోరి నాతోటి ఇప్పుడు ఏడ్చుకుంటా చెప్పుతాంది. ఏం చేద్దాం రాజు మరి? అవునా, గదే నాకు కూడా చెప్పింది నిన్న. ఇక వానికి పోయి గట్టిగా వార్నింగ్ ఇచ్చేద్దాం నర్సక్క, నువ్వు నేను ఇద్దరం పోదాం. అదే కానీ ఒకసారి నువ్వు ఇట్టే మనం మాట్లాడదాం కదా. పోరి నచ్చి ఇంటికి వచ్చి కొట్టిపోయిందట వాడు. ఏంది కొట్టిండా? అవును రాజు కొట్టిందట. పోరి అచ్చ వరకు ఏడ్చేదేడుతాంది. వాడు ఈ రోజు ఇంటికి వచ్చి కొట్టిందంటే రేపు ఇంటికి వచ్చి చంపుతాడు. అదే భయపడతాంది. నర్సక్క నువ్వు ఒకసారి చెట్టు కిందికి రా, నేను కూడా వస్తానా. లతను తీసుకొని రా, మాట్లాడదాం. సరే వస్తానా. రాజు చెట్టు కిందికి రమ్మంటాడు, లత ఏమో మాట్లాడతాడట. సరే నర్సక్క పోదాంపా. ఏమైంది లత, వాడు ఇంటికి వచ్చి కొట్టిండా? అవును రాజు ఇంటికి వచ్చి కొట్టిండు. ఎందుకు? ఇంటికి రమ్మన్నా కదా, ఎందుకు అత్తలేవు నువ్వని కొట్టిండు రాజు. అయితే అత్తపో అని నేనన్నా. కారు తీసుకొచ్చినా, ఇప్పుడు కార్లు అత్తవా రావా అని నా ఇంటికలు మడబెట్టిండు, కొట్టిండు రాజు.
అయ్యో నువ్వు ఒక్క ఫోన్ చేయొద్దా ఎవరికన్నా? ఆ టైంలో ఏం ఫోన్ చేసి పాడైతుందిరా? గదే గాని ఇప్పుడు లత నీకు చెప్పింది, నర్సక్క నాకు చెప్పింది, మరి పుష్కన్ ఆయనత మళ్ళా మా ఇద్దరికి ఏమో ఉందని నువ్వు ఊరంతా పుకారు చేయవు కదా. నాకు ఆమెకి ఏం సంబంధం లేదు. అయ్యో రాజు, అయ్యో గట్లెందుకు అంటున్నావురా? నేనెందుకు పుకారు చేస్తారా? మీరు ఎప్పుడో మర్చిపోయారు, ఎవరి దాళ్ళు మంచిగానే ఉంటారు. ఏదో ఇప్పుడు ఆపత వచ్చింది కాబట్టి నువ్వన్నా కొంచెం ఏదన్నా చేస్తావని నీకు చెప్పింది కావచ్చు. దాని భర్త మంచి లేడని నేనెందుకు అనుకుంటారా? ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి. అదే గదే నర్సక్క, మరి నువ్వు ఇట్లా ఎవరికి చెప్పకు. నా రమ మంచలేక నేను ఇప్పటికే ఏడుతున్నా. మళ్ళీ ఏదన్నా అయితే ఇక నా రమ నన్ను వదిలేస్తుంది, నేను బతకను కూడా బతక ఇక. గదేరా, ఏం చేద్దాం రాజు, వాడు ఇప్పుడు ఇంటికి రాని మస్తు టార్చర్ చేసిపోయిండు. అవునా, సరే సరే, పిట్ట మధ్యాహ్నం వాని ఇంటికి పోదాం నర్సక్క. మనం ఫస్ట్ లతను పంపిద్దాం. లత ఇంకా మనం మెల్ల పోయి ఒక ఆడ జాక్కుందాం. వాడు ఏం చేస్తాడు ఏం కథ అనేది చూద్దాం. చూసినాక నువ్వో దిక్కు నేనో దిక్కు వాడిని గుద్ది చంపాలే ఇక. అవురా, ఇంకోసారి దీని జోలికి రాకుండా వాడిని ఏదో ఒకటి చేసి పారేయాలి. ఇక ఇది కూడా వాడి ఇంకా పని బంద్ చేయాలి. ఇంకా బంద్ చేయను నర్సక్క ఇక. నేను ముద్దుగా చెప్పిన నర్సవ్వ, ఫస్ట్ షేరే ముందు వాడు లంగా వాని ఇంటికి పనికోకు అని అంటే నా మాట బిలుకులు వినకుంటవేంది? ఇప్పుడు పానం మీదకి తెచ్చుకునే. ఇక గట్లనే ఉంటుందిరా, దానికేం తెలుసు పాపం. సరే సరే, మధ్యాహ్నం పోదాం నర్సక్క. నేను రమకు తినబెట్టాలి, తినబెట్టినాక పోదాం. నేను ఈ ఆట పోయి వచ్చినాక అత్తరా రమ దగ్గరికి చూడనీకి. అయితే తీ నర్సక్క. సరే మరి నేను కూడా ఇక రమకు తినబెట్టి తిని వస్తా, మీరు కూడా తిని రండి. సరే సరే రా, ఇక నేను కూడా తినలేదు, పోయి విననన్న తింటా. కూడా తినేలాతా పోతాన్నా మరి. సరే సరే నర్సక్క. గా నర్సవ్వకి ఎందుకు చెప్పినావు? మళ్ళా ఊరంతా చెప్తుందని భయం. ఏ గిసొంటి ముచ్చట్లు ఆమె కడుపులనే పెట్టుకుంటది రాజు, ఏం చెప్పది. సరే సరే, నువ్వైతే తిన్నావా మరి? తినుపో. ఆ దగ్గరికి పోదాం. పోదినాక ఇక వాడిని ఏం చేయాలో అదే ఎత్తా. వాడిని నీ జోలికి రాకుండా ఎత్తా గాని. నాకు తిండద్దు ఏమద్దు రాజు, ఫస్ట్ వాని బార్ నుండి నేను బయటపడాలి. నేనున్నా కదా, నీకెందుకు బాధ చెప్పు. సరే సరే. సరే మరి నేను పోతున్నా. రమకు తినబెట్టి నేను తిని వస్తా. మధ్యాహ్నం పోదాం మన ఇంటికి. సరే రాజు. అయ్యో ఏమైంది గిట్ల పట్టుకున్నావు? రాజు సారీ రాజు, నిన్ను మస్తు సార్లా బాధ పెట్టినా నువ్వు చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు నా సావుకు వచ్చింది రాజు, నన్ను నువ్వే కాపాడాలి. అయ్యో లత, నన్ను వదిలిపెట్టు ఫస్ట్. నువ్వు ఏడవకు. నేను చెప్పినా కదా నీకు, నిన్ను ప్రేమించినందుకన్నా నీతోటి ఉన్నందుకన్నా నీకు ఈ ఒక్క సహాయం తప్పకుండా చేస్తా అని అన్నా కదా. నువ్వు బాధపడకు లత. నువ్వెన్ని చేసినా నీ మీద నాకు ఇష్టం అనేది పోదు, సరేనా? నువ్వేం బాధపడకు. నీది నువ్వు చూసుకో, మంచిగా పని చేసుకో. నాకు ఇప్పుడు నా భార్య విలువ తెలిసి వచ్చింది. నా భార్యను బాధ పెట్టి నేను నీతోటి ఉన్నప్పుడు నా భార్య ఎంత బాధపడ్డదో ఆ భగవంతునికి తెలుసు. ఇప్పుడు ఆ బాధ నేను పడుతున్నా నా భార్యకు అట్లయినందుకు. రాజు, అవును రాజు, నేను కూడా ఆమెను మస్తు బాధ పెట్టినా ఇప్పుడు నేను బలపడాల్సి వస్తుంది. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పది అని అంటారు. ఇప్పుడు నా బతుకు అట్లనే అయింది. బాధపడకు లత. నేను నీకు వాడు నీ జోలికి రాకుండా నేను చేసే బాధ్యత నాది, సరేనా? సరే రాజు. నువ్వు ఏడవకు. అట్లా ఊకే ఏడ్చుకుంటూ ఉంటే నాకు చూడబుద్ధి అయితే లేదు. నువ్వు తిని రాపో, నేను కూడా రమ్మకు తినబెట్టి వస్తా. పోదాం వాళ్ళ ఇంటికి. సరే రాజు. సరే నేను పోతున్నా మరి. సరే రాజు, తిన్నాక ఫోన్ చెయ్యి. ఆ నర్సక్క కూడా ఫోన్ చేస్తా, ముగ్గురం పోదాం. సరే సరే. నేను ఎన్ని చేసినా కూడా రాజు గింత కూడా కోపడతలేడు. అదే వేరే వేరే అసొంటుడైతే నీ గురించి నాకేంది, నేను చెప్పినప్పుడు విన్నవా అని ఒక్కొక్కడు అస్సలు పట్టించుకోకపోవు. కానీ నా రాజు నా కోసం ఈ పని చేసి పెడతా అంటుండు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ ప్రేమను నేను కాదనుకున్నా, ఇప్పుడు దూరం అయిపోయిండు. నువ్వు తినకపోయిను, అండినా ఆడబెట్టినా అంబలేదు ఆగు తిని ఇంకేమన్నా తినాలనే, కొంచెం ఆయనంక తింటా తీయలేవు. అయ్యో అంబలి ఆయనవా? నేను ఎత్తలేనని దానింటికి పోయి ముచ్చట పెట్టుకుంటా, దాని ఇంటికాడ తట్టడంతా తాగినావు. ఇప్పుడు కూడా మళ్ళా పోయావు ఏదో సాకు పెట్టుకొని. నేనెందుకు పోతే నువ్వు బాలే మాట్లాడుతావు. నేను అటు ఇటు పోను చూస్తాను, మెల్లగా అవతల పడతావు, లంగవు నువ్వు. ఏమవుతల వాడ తీయలేవే? అంతకుముందు నేను ఏడివేనా ఆడికే నా తోకెంబడ పట్టుకొని వద్దువు. నేను ఏడ కూసుంటా అన్నే కూసుందువు, నన్ను ఇచ్చిపెట్టి ఉండకపోదువు. బోర్ని అవ్వ, ఇప్పుడు ఇది ఎప్పుడు బయటకు పోతుందా, నేను ఎప్పుడు బయటకు పోవాలా, దాంతో ఎప్పుడు ముచ్చట పెట్టాలా అని చూస్తావు. ఈ పాడుగా నువ్వు గా పోసితోటి ముచ్చట పెడితే నాకేమత్తందే మళ్ళీ గట్లన పడుతుంది. ఏమో మరి ఇద్దరు కలిసి ఏం చేస్తారో ఏమత్తాందో నాకైతే అర్థమైతలేదు.
చీరోత పాడుగాను మేమేం చేస్తామే. ఏమో మరి నల్లికుట్లోడా. చీ నాకు గసొంటి అలవాట్లు లేవే. మల్లవ్వ నువ్వే నా దుర్సానివి. సరే గాని ఇయ్యల్లా నర్సి ఇంటికి రాకపాయే, మరి పొయ్యత్త నేను. నేను కూడా అత్తపా. నేనుండేం చేయాలి? నేను ఇక్కడున్నా కూడా నీకు అనుమానాలు వస్తున్నాయి పా. సరే సరే పా మరి. ఉన్నవా నర్సవ్వా? అయ్యో సప్పుడు ఎత్తలేదు, ఉన్నదా లేదా? ఓ నర్సవ్వా, ఏమైందే ఇయ్యల్లా అటు మొకే రాలేదు, చెట్టు కింద కన్న రాలేదు, ఏం పని చేస్తున్నావు? ఇంకా పని తీరలేదా? బువ్వ తినలేదా? చిన్న పని కలిగింది నాకు, అందుకే రాలేదు. ఇప్పుడు అదే పని మీద పోతున్నా, కొంచెం అయితే మీకు దొరకకపోదును. అవునా? ఏం పని? ఏదో పని ఉన్నదే. అవో నాకు చెప్పవా అనే పని? అన్ని నాకు చెప్పే ఎత్తావు కదా, ఇప్పుడేం పని ఉన్నదే? ఏం లేదు మల్లక్క, మా నర్సన్న దవడ్ల కాడికి రమ్మన్నాడు. ఈ అయితే ఎవరో వచ్చిర్రట కొంటాము అనని, మరి అవి మాట్లాడదాం, వాళ్ళు మనం అడిగిన ధరకి ఇస్తామేమో ఇద్దాం, లేకపోతే లేదు తొందర రానన్నాడు. అయ్యో గీ ముచ్చటకే ఓ పని ఉన్నది పోతా అని అంటున్నావా? ఎంతో రహస్యమైనట్టు ఏ వాడితివి? చెప్పేంత టైం లేదు, ఫోన్ చేసి టకటకటకరా అన్నాడు. రావాలా అవ్వ వడ్ల కాడికి? నువ్వు లేకపోతే మా కూసుండ బుద్ధి అయితే అదే. సరే సరే పోయే, ఏం పనో మళ్ళా నర్సన్న తిడతాడు పో. పో పో. నువ్వు ఓయే ఇంటికి, నేను ఇప్పుడే అత్త పోగా ఐలయ్య దగ్గర జరసేపు కూసోని. ఐలయ్య గీలయ్య అంటావు, పోషవ్ ఇంట్లో పోయి పడతావు, నాకు తెలియదా? నడువు సక్క ఇంటికి. ఈ అవ్వ మీకు ఒకటే రోకున్నదేమే పాడుగాను. ఒకటో రెండు సార్లు పోతే ఊకదే పాట పాడబడుతుంది. పాప ఇంటికి అత్తపా. సరే సక్క నడు ఇంటికి. నువ్వు గట్లుండకే మంచిగుండు. సరే సరే నర్సక్క, రాజు ఇంకా రాకపోయే కదా, అవు వస్తాడు కదా. అవురా రాజు, పోవుడుతోనే ఏం చేద్దాం చెప్పు. లత, నేను చెప్పేది మంచిగిను. దొరల్లా ఇంట్లోకు పోతాం కదా, ఫస్ట్ వాడు నీతోటి ఎట్లా మాట్లాడతాడో అవన్నీ నేను రికార్డ్ చేస్తా ఫోన్ బట్టి. నర్సక్క నేను మేమిద్దరం సాటుకుంటాం, వాడు ఏమేం మాట్లాడతాడో ఏం చేస్తాడో అన్నీ కొన్ని రికార్డ్ చేస్తాం. నువ్వు కూడా వానితోటి అంటే కోపగించుకొని మాట్లాడకుండా మామూలుగా మాట్లాడు దొరాయి అని. సరే రాజు. వాడేమన్నా ఎక్కువ చేసే వరకు అదంతా వీడియో రికార్డు చేసి మేము ఇక బయటకు వచ్చి వాడిని తుక్కుదంతాం. వాడు నేను ఏమంటలేను అదేమంటలేను అంటే వానికి వీడియో చూపించచ్చు. వాడు ఇంకా పోలీస్ స్టేషన్ కాడికి ఏడికన్నా పోతా అన్నా కూడా మనం రికార్డు చేసింది చూపించచ్చు. సరేనా? సరే రాజు. మెల్లగా వాని ఇంట్లోకి పోనీ వెనకనే మేము అత్తాం, కానీ వానికి కనిపించం. సరే సరే ఇక పోదాం పార్రి. పెద్దగానే ఉంటది, ఆయనకి తాతలు సంపాదించిన ఆస్తి నాయే. సరే పోయి పాయే, మేమత్తాం మెల్లగా. మనం అందరం ఒకటేసారి పోదన్నారు సక్క. సరే పాప, మేము ఈడ సాటుకుంటాం. సరే రాజు. దొరా, ఓ దొరా. ఎంతసేపు నువ్వు రావడానికి? అర్ధగంటకు రమ్మన్నా, ఇప్పుడు నువ్వు వచ్చేది? ఇక లేట్ అయింది దొరా, మా ఆయన వచ్చినాక చెప్పొచ్చిన. సరే సరే, ఎక్కడి పని అక్కడనే ఉన్నది, ఆ పని తర్వాత ఏద్దు గాని ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు రెడీయా ఇయ్యడానికి. చూసినావా నరసక్క బాడుకో ఏం మాట్లాడుతుండో? ఫస్ట్ పని చేస్తా దొరా, మీకేమైనా టిఫిన్ చేసి పెడతా. అంటే నాకు కావాల్సింది నువ్వు ఇయ్యడానికి రెడీయే కదా. పని అయినాక యుద్ధం దొరా. అబ్బా చాలా థ్యాంక్సే. నీకు ఏం కావాలంటే అది పెడతా నేను. నువ్వు నా సొంతం అయితే చాలు, నీకు అన్ని తీళ్ళయ్యా తెచ్చి పెడతా. చీరలంటే చీరలు, నగలంటే నగలు, నిన్ను పుత్తడి బొమ్మని చేస్తనే, ఈ బంగ్లాకు రాణిని చేస్తానే నిన్ను. సరే సరే చెయ్యిపో, నేను ఖాళీ చేతులు కడుక్కొని రెడీలుంటా. సరే పాప, ఈ రోజు కలిసి వచ్చింది నాకు, చాలా సంతోషంగా ఉన్నది. అబ్బో చూసినవారా వన్ మాటలు, ఇంకా వాణ్ణి దురానంటారట, నాది అందుకుంటా అయిపోరా. నేను మాటలు అన్నీ రికార్డు చేస్తున్న నర్సక్క, ఆగాగు, వాణ్ణి ఏం చేయాలో అదే చేద్దాం. పా మీది కోదంపా. సరే పారా. నేను ఖాళీ చేతులు ముఖం కట్టుకొని రెడీ ఉండాలి. అప్పటి వరకు నా లత నాకు టిఫిన్ చేసి పెడుతుంది, తినేసి ఇక పని కానియ్యాలి. కానిస్తావు ఎందుకు కానియ్యవురా, నీకు ఇయ్యాల సావే ఉన్నది. సావే నా అందాల రాక్షసి, ఇంకా పని కాలేదా అయింది? లత, ఓ లత. ఏమైంది దొరా? ఏమైంది? నీ పని అయిందా? టిఫిన్ చేసినవా? చేస్తానా దొరా, అదే పనిలున్నా. ఆ పని తర్వాత గాని
పద లోపటికి వెళ్దాం. ఈ పారా రాజుగా అందుకుందాం పారావాన్ని. ఆగండి దొరా, నేను పొయ్యి మీద పెట్టొచ్చినా. నేను బంద్ చేసి వస్తా గాని నువ్వు ఇంట్లోకి పదా ఫస్ట్. నర్సక్క ఇక పొయ్యి వాని 4 గుతుకుదాంపా. ఆగో, ఎవరు మీరు? నీకు మూడింది పోరా ఇక. సో దోస్తులు చూసిరు కదా మన వీడియో. ఇక తర్వాతటి వీడియోలో ఎంత గొడవ అవుతుంది, ఆ దొరను రాజు కొడతాడా లేకపోతే రాజునే దొర కొడతాడా, లొల్లైతుందా, ఏమైతుంది, పోలీసులు వస్తారా లేకపోతే ఏడుదాకా కథ పోతుంది అనేది తర్వాత వీడియోలో వస్తుంది. మీకు నెక్స్ట్ పార్ట్ తొందరగా కావాలి అని అంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కమెంట్ పెట్టుర్రి. ఈ వీడియోకు కనీసం 2000 లైక్స్ అన్న దాటాలే. మస్తు మంది ఉత్తురు అని లైకులు కొడతలేరు, జరా లైకులు కొట్టుర్రి, ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మన వీడియోస్కి లైకులు కొట్టుర్రి.